So to print the multiplication table, ఒక నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ ని ఏ విధంగా ప్రింట్ చేస్తామో చూద్దాం. ఎగ్జాంపుల్ గా 7 తీసుకుంటున్నాను. 7 1s ద 7, 7 2s ద 14, ఇలానే తీసుకుంటే ఎండింగ్ లో 7 10s ద 70 ఇలా వస్తుందండి. సో మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఇంట్ n, i అని తీసుకుంటున్నా. దెన్ CLR SCR క్లియర్ స్క్రీన్, printf డబల్ కొటేషన్ లో ఎంటర్ ఏ నెంబర్ \n, scanf డబల్ కొటేషన్ లో %d, అడ్రస్ ఆఫ్ n. దెన్ ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ i = 1 సెమీకోలన్, i <= 10 సెమీకోలన్, i++ క్లోజ్ పారెంథసిస్ ఓపెన్ బ్రేస్. ఇక్కడ printf డబల్ కొటేషన్ లో %d, ఇక్కడ x సింబల్, మళ్ళీ %d, ఇక్కడ ఈక్వల్ టు మళ్ళీ %d, ఇక్కడ \n, ఫస్ట్ ప్రింట్ కావాల్సింది n లో ఏముంటే అది ఇక్కడికి వస్తుంది, n లో ఉన్నది, నెక్స్ట్ ప్రింట్ కావాల్సింది i లో ఏముంటే అది ఇక్కడికి వస్తుంది. తర్వాత ప్రింట్ కావాల్సింది n*i, n*i అంటే ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది. క్లోజ్ బ్రేస్, ఎండింగ్ లో గెట్ ch. సో ఇక్కడ బేసిక్ గా i వాల్యూ ఫస్ట్ ఎంటర్ ఏ నెంబర్ అనగానే మనం n లోకి ఇచ్చామనుకుందాం 7 అని. 7 అని ఇస్తే i వాల్యూ 1, ఇక్కడ 1 < 10 ట్రూ అవుతుంది కాబట్టి కిందికి వస్తుంది. n లో ఏముంది ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో అంటే n లో ఉన్నటువంటిది ఇక్కడికి వస్తుంది, నథింగ్ బట్ n లో ఉన్నది 7 ఇంటూ i లో ఉన్నటువంటి వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు n ఇంటూ i అంటే ఎంత 7 ఇంటూ 1 ఎంత 7. సో మళ్ళీ సెకండ్ స్టెప్ లో i++ ఇక్కడికి వెళ్తుంది 2 అవుతుంది, ఇక్కడ 2 <= 10 ట్రూ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో n వాల్యూ ఎంత 7, i వాల్యూ ఎంత 2 ఈక్వల్ టు n*i అంటే ఎంత 7 ఇంటూ 2 అంటే ఎంత 14. సింపుల్ గా చెప్పాలంటే ఈ లాజిక్ n ఇంటూ i ఈక్వల్ టు n*i. ఈ టాప్ లో చూస్తే ఇది ఒక్కటి వస్తే మనకి ప్రోగ్రామ్ వచ్చినట్టే. ఇది మల్టిప్లికేషన్ టేబుల్ ని క్యాలిక్యులేట్ చేయడం గురించి.